వ్లాగ్ మాత్రం లాస్ వేగస్. భలే ఉన్నావురా, భలే ఉన్నావురా పండు. ఏం లేవురా ఇక్కడ. కారుకి వస్తావా, లారీకి వస్తావా, బస్సుకి వస్తావా, బండికి వస్తావా. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. యా, సో మన వేగస్ ట్రిప్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది ఇన్ ద మార్నింగ్. సో ఫ్లైట్ మనకి 7:30కి ఫ్లైట్ అనమాట. సో 4కి బయలుదేరుతున్నాము. కార్ పార్క్ చేసుకొని పోర్ట్ అయ్యే టైంకి అంతే టైం అవుతుంది. యా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యే, ఇది అట్లాంటా డౌన్ టౌన్ గైస్. సో ఇక్కడ ఉండేది ఈఎస్టీలో ఇప్పుడు 4:30 అయితే అక్కడ నెవాడా వచ్చేసి ఎంఎస్టీయా పిఎస్టీయా షూర్ యా ఎంఎస్టీయా పిఎస్టీయా ఐమ్ నాట్ షూర్. సో యా, నాకు తెలిసి ఒక 3 hours డిఫరెన్స్ ఉంటుంది అనమాట అక్కడికి ఇక్కడికి. సో ఇప్పుడు అరౌండ్ మనం 7:30కి ఫ్లైట్ ఎక్కితే మార్నింగ్ అక్కడ 9:30కి దిగుతాం. కానీ ఫ్లైట్ జర్నీ మాత్రం 4 hours. అవునా, నిజమా? అది మ్యాజిక్. ఎయిర్పోర్ట్ పార్కింగ్లో చాలా కాస్ట్ ఉంటుంది. పర్ డే ఆల్మోస్ట్ $30 to $40 దాకా ఉంటుంది. అంతకు మించి ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అందుకని చెప్పి మనం ఇక్కడ ఇవన్నీ హోటల్స్ అనమాట. ఇప్పుడు మనం పార్కింగ్ పెట్టిన హోటల్ ఇది సొనస్టా అని. అండ్ ఈ నియర్ బై అన్నీ కూడా హోటల్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో పర్ డే $5 $6కి మనకి పార్కింగ్కి వస్తుంది అనమాట. ఈ లాట్లో ఇప్పుడు మీకు కనిపించే ఈ లాట్లో ఉన్న అన్ని కార్స్ కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్ పార్కింగ్ కార్స్. సో మనం ఇక్కడ ఇలా మన కార్ 4-5 డేస్కి మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మన కార్ ఇక్కడ పెట్టేసి వెళ్ళి ఆ హోటల్ లాబీలోకి వెళ్తే అక్కడికి ఎయిర్పోర్ట్ షటిల్ వస్తుంది. చల్లగా ఉంది, విండిగా ఉంది. వెళ్దాం. మనమైతే కార్ ఆడ పెట్టేసాము. ఎయిర్పోర్ట్ షటిల్ వస్తుంది పక్కనే, 2 minutes ఎయిర్పోర్ట్. సో మనం వెళ్ళి లాబీలోకి వెళ్ళి వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతున్నట్టుంది. ఎవ్రీ 30 minutes అంటే 4:30కి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది షటిల్. ఇంకో 15 minutes షటిల్ సర్వీస్ వస్తుంది అనుకోండి. ఇంకో వ్యాన్ వస్తుంది. విల్ వెయిట్ ఫర్ దట్. షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. హోటల్ లాబీలో ఉన్నాము. బయట బాగా చల్లగా ఉంది. అండ్ అందరూ హోటల్ లాబీలో వెయిట్ చేస్తున్నారు. మనమే కాకుండా మనలాగా చాలామంది ఉన్నారు. ఇంకా బయట కూడా ఉన్నారు. సో ఎవ్రీ ½ an hourకి షటిల్ వస్తుందంట. 4:30కి వెళ్ళిపోయి ఉంటుంది. 4:30 5:30 6:30 అలా ఎవ్రీ 30 minutes in an hour. నాకు తెలిసి ఇంకో 10 minutes ఉంది. 5 minutes ఉంది. మన ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ డిస్ప్లే పెట్టాడు. అండ్ మోరోవర్ ఈ మధ్య అంతా ఫ్లైట్స్ అన్నీ రకరకాలుగా వింటున్నాం కదా. సో దాని గురించి టెన్షన్ పడుతుంది నాకు కొంచెం. అంటే లైక్ నాకు యూజువల్గానే జర్నీస్ అంటే కొంచెం యాంగ్షియస్. వీఆర్ వెయిటింగ్, వీఆర్ ఎక్సైటెడ్, హ్యాపీనెస్. సో అది హోటల్ లాబీ అయితే ఇది. లాబీలో ఉన్న వాళ్ళకి స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అవసరమైనప్పుడు అక్కడ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఐ థింక్ షటిల్ సర్వీస్ వచ్చేస్తుంది. యా, సో లెట్స్ గో. ఇప్పుడే వచ్చా అనమాట.
మనం నార్త్ టర్మినల్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ ఉంది గైస్, మొత్తం ఖాళీ ఎయిర్పోర్ట్. ఓ చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ఇదో హోటల్ లాబీలా ఉంది. సెక్యూరిటీ చెక్. కాఫీ తీసుకుందాం. Flights, all gates are airline straight down. Is that a camera? Yeah. Oh, that's so cool. Oh, you're recording. That's nice. Good. Hi. You have a wonderful day. Okay. Safe travels, guys. Flights, all gates are airline. ఫాస్ట్గానే వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా? అక్కడికి వెళ్తానికి ఇదంతా మళ్ళీ నడవాలి. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ క్లియర్ అయింది. పిచ్చ ఖాళీ ఉంది. 1 to 2 minutesలో స్టార్ట్ అయ్యాము, ఇటు వచ్చేసాం. ఇక్కడ మీరు చూడండి, చాలా ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది. మేబీ ట్యూస్డే అనో లేకపోతే ఎర్లీ మార్నింగ్ అనో తెలియదు, కానీ మస్తు ఖాళీ ఉంది. మనం ఈ గేట్ అనమాట. సో గేట్స్కి అటు వే ABCDE, లెట్స్ గో. బోర్డింగ్ పాస్ అడగల. నేను సెక్యూరిటీ దగ్గరికి వచ్చి బోర్డింగ్ పాస్ చూపిద్దాం అంటే ఐ డోంట్ నీడ్ ఇట్, ఐ జస్ట్ నీడ్ యువర్ ఐడి అంతే. టికెట్స్ ఉన్నాయా లేవా అని కూడా అడగలేదు, డైరెక్ట్గా లోపలికి వచ్చేసాను. కిందకి వెళ్తూనే ఉండాలనుకుంటా. ఆల్రెడీ ఒక ఫ్లోర్ దిగాము, ఇంకో ఫ్లోర్ దిగాలేము ఈ గేట్కి. చాలా పెద్దగా ఉందిరా. సో పైన ఎక్కడ సెక్యూరిటీ చెక్ అయింది, దాని తర్వాత ఒక ఫ్లోర్ దిగాము. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ 2 ఫ్లోర్లు తిప్పుతుంది ఇది. ట్రైన్. సో మనం ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాం? గేట్కి వెళ్తాం. మనం ఈకి వెళ్ళాలి. ఇప్పుడు ఏలో ఉన్నాం, ఈ గేట్కి వెళ్ళాలి. ఇప్పుడు డి వచ్చింది, నెక్స్ట్ మన గేట్ ఈ. దాని తర్వాత ఈ గేట్ తర్వాత ఈ గేట్ తర్వాత ఈ గేటే వస్తుంది. ఈ ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. హే వాట్సాప్. మనం భలే ఉన్నావురా, భలే ఉన్నావురా పండు. మన బోర్డింగ్ టైం వచ్చేసి 6:40. ఇప్పుడు 5:30 అయింది. 5:30 అవుతుంది. సో వీ హ్యావ్ మస్తు టైం. 1 hour 10 minutes ఉంది బోర్డింగ్. మంచిగా చిల్ అయితే చిల్. అన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మంచి బ్రేక్ఫాస్ట్. అరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం మంచిగా. ఒక కాఫీ కాకుండా కాఫీ. వి నీడ్ సంథింగ్ అండ్ కాఫీ. అరే స్టార్బక్స్ వేడి కాఫీ పడాలి. మనం E6 అటు వెళ్ళాలి. ఈలోపు ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి, మనం వెళ్ళి చెక్ చేద్దాం. లెట్స్ గో. చాలా ఖాళీ ఉంది, ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ ఉంది. ఇంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు. చెప్పాలి, ఎప్పుడు చూడలేదు. సో బ్రేక్ఫాస్ట్ చెక్ చేస్తే మనకి మెక్డీ ఉంది, విల్లా పిజ్జా, అర్బిస్, పాండా ఎక్స్ప్రెస్, చుడబా, మెక్సికన్ గ్రిల్లా, ఇంకా అట్లా 2-3 ఉన్నాయి. కాఫీ స్టోర్ అనేది. ఏం చిన్న డంకిన్ ఉంటే బాగుండేది. సో మేము ఇప్పుడు వెళ్ళే ఎయిర్లైన్స్ వచ్చేసి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్. సో ఇక్కడ డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా, ఫ్రాంటియర్ అట్లా. సో ఇక్కడ అట్లాంటా అనేది డెల్టా ఎయిర్లైన్స్కి హబ్ అనమాట. యా.
సో మోస్ట్ ఆఫ్ ది ఎయిర్లైన్స్ డెల్టా ఉంటుంది, బట్ మనం ఇవాళ డెల్టాలో వెళ్ళట్లేదు. ఎందుకు వేగస్కి వెళ్ళాలి అంటే ఫ్రాంటైర్, స్పిరిట్ ఎయిర్లైన్స్లో చాలా తక్కువ ఉంటాయి కాస్ట్, ఫ్లైట్ కాస్ట్. ఇక్కడ ఏం లేవురా ఇక్కడ, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. కదా ముందైతే ఏం లేవు, ముందు ఉంటాయి అనుకున్నాం కానీ అసలు ఏమీ లేవు స్టోర్స్. ఫ్రాంటైర్, స్పిరిట్ ఎయిర్లైన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో ఓకే అని చెప్పి మనం ఫ్రాంటైర్ బుక్ చేసుకున్నాం అనమాట. ఫ్రాంటైర్లో ఏంటంటే బ్యాగేజ్ సిస్టమ్ ఓన్లీ మన పర్సనల్ ఐటమ్ ఒక్కటే అలౌ చేస్తారు. సో అందువల్ల ఈ ట్రిప్కి మొత్తం మనం ఒక బ్యాక్ ప్యాక్లో సరిపెట్టేసాం అనమాట. ఓన్లీ బ్యాక్ ప్యాక్స్. అందుకే మొయ్యాల్సి వస్తుంది గైస్. మొత్తం ఉన్నది లేని మొత్తం దీంట్లో నింపేసాం. 2 days బ్యాక్ వరకు కూడా మనం చెక్ ఇన్ తీసుకెళ్తాము, అందులో పడేస్తాము, ఎక్కువ బట్టలు తీసుకుందాం అని చెప్పి గట్టిగా షాపింగ్ చేసింది మేడం గారు. అసలు చూస్తే ఒక బ్యాగ్లో వేసారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో మన గేట్ నెంబర్ వచ్చేసి E6. సో గేట్ దగ్గరికి వెళ్తుంటే మన కాఫీ షాప్స్ ఉంటాయి అనుకున్నాము, ఎస్పెషల్లీ స్టార్ బక్స్ ఉంటుంది అనుకున్నాము. బట్ స్టార్ బక్స్ బయట ఉండే, అంటే బిఫోర్ సెక్యూరిటీ చెక్ ముందే ఉండే అనమాట. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అయిపోయాక అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కదా, మేబీ అందువల్ల లేవనుకుంటా. ఇట్స్ ఫైన్, విల్ గో బ్యాక్. ఇందాక కెఫెటేరియా చూసాం కదా, అక్కడికి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో ఏదో ఒక కాఫీ పెడితే బాగుంటుంది, కొంచెం బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. జస్ట్ మన గేట్ దగ్గరికి వచ్చినాము, వచ్చి ఒకసారి చెక్ చేసుకొని వెళ్దాం. అమ్మ ఇక్కడ బాగానే ఉన్నారు వేగస్కి జనాలు. టైం ఉంది, వెరిఫైడ్, ఫ్లైట్ నెంబర్ కరెక్ట్, ఆన్ టైమే ఉంది. 7. సో మనం కాఫీకి వచ్చేసాము, క్యారిబో కాఫీ అంట. సో ఇక్కడ హాట్ చాక్లెట్ అండ్ చాయ్ లాటే తీసుకుందాం ఫిక్స్ అయ్యాము ఇప్పుడే. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి కొన్ని బేగల్స్ అండ్ క్రొసాంట్స్ ఉన్నాయి, చూద్దాం. ఆసియాగా చీజ్ బేగల్ చెప్పాను, అండ్ ఇంకొకటి దానికి చాక్లెట్ క్రొసాంట్ చెప్పాను. ఇంకా టైం పడుతుంది. మనం ఇక్కడ కొంచెం టేబుల్ చూసుకుని కూర్చున్నామంటే మన ఆర్డర్ వచ్చినట్టుంది. థ్యాంక్ యూ. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. బేగల్ తీసుకున్నాం కానీ అది ఎక్కువ టోస్ట్ చేస్తుందేమో, చాలా హార్డ్ అయిపోయింది. ఫుడ్ అస్సలు బాగా. నీ ఫుడ్ బాగుందా? కాఫీ ఎలా ఉందో టేస్ట్ చేయాలి, చూద్దాం. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ చేశారు. Zone 1 నుంచి మొదలైంది, మనం Zone 3. ఆల్రెడీ Zone 1 వాళ్ళ లైన్లో నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ. చూసుకోబల్లా. How excited are you? నా డ్రోజీనెస్ని కాఫీతో కొంచెం మేనేజ్ చేస్తున్నాను. Can be. Hi. To expedite the boarding process, once you've located your assigned seat, please quickly step into your own. సో అదనమాట, ఇప్పుడే బోర్డ్ అయ్యాము. ఫ్లైట్ అంతా ఫుల్ ఉంది. సో ఇక్కడి నుంచి 4 hours జర్నీ. 4 hours జర్నీ ఫుల్గా రెస్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళాక షూర్ చేద్దాం. లెట్స్ సీ యు ఇన్ వేగస్.
your part at the gate and the fasten seatbelt sign is turned off. Telephones are not Welcome to used. Las There will Vegas. laptop computers and other large electronic devices must remain stowed. Once you arrive at the gate, to assist you. For those customers needing special assistance, such as wheelchairs, వేగస్లో దిగామో లేదో ఎయిర్పోర్ట్ నుంచే కెసినోలు మనీ గేమ్స్ స్టార్టెడ్. వెల్కమ్ టు లాస్ వేగాస్. వెల్కమ్ టు లాస్ వేగాస్. అంటే 1-2 hours గ్యాప్ ఉంటుంది కదా ఫ్లైట్ టు ఫ్లైట్. కొంతమందికి వాళ్ళు ఇక్కడే గేమ్స్ ఆడేస్తారు అనుకుంటా. మేము చాలాసార్లు లాస్ వేగాస్కి వచ్చాము ఇప్పటికే, బట్ యాజ్ అ మ్యారీడ్ కపుల్ ఫస్ట్ టైం వస్తున్నాం. అవును. సో దీన్ని చెప్పినట్టు మేము 3 to 4 times వచ్చినట్టున్నాము మాస్టర్స్ నుంచి. లాస్ట్ 10 yearsలో 3-4 times వచ్చాము. కానీ యాజ్ అ మ్యారీడ్ కపుల్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో ఇక్కడ మళ్ళీ ట్రామ్ ఎక్కి మళ్ళీ మనం బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాలి. American and Delta Airlines. సో ట్రామ్ వచ్చేసింది. వాళ్ళు అటు అందులో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు అటు దిగుతారు అనుకుంటా. వాళ్ళు అటు దిగుగానే మనం ఇటు ఎక్కాలి. లెట్స్ గో. యా మంచి ఇటు వచ్చింది. ఎయిర్పోర్ట్ అక్కడెక్కడో ఉంటే బ్యాగ్ ఎక్కుతున్నాం. దగ్గరలో ఉంది. దగ్గరలాగే ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓ ఇదంతా బ్యాగేజ్ క్లైమ్ ఏరియా. అంతా బ్యాగేజ్ క్లైమ్ ఏరియా. ఫ్లైట్స్ అక్కడ ఉన్నాయి కదా 2, 3, 4. కార్ రెంటల్ సర్వీస్ ఎక్కాం పికప్కి. ఇక్కడ నుంచి మన కార్ You guys doing okay? Yes. Awesome. My name is Crystal. I'm going to take you guys over to the Ace Yard. You're going to pick up and drop off in the same location. బస్ ఎక్కి వస్తావు, కారుకి వస్తావు. కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండికి వస్తావు. ఇక్కడ దిగాక ఫ్లైట్ దిగాక ట్రైన్, బస్సు, ఇప్పుడు వ్యాన్, మళ్ళీ కారు. ఎవరో చలన్నారు కానీ ఫుల్ ఎండ్ ఉంది. సరే ఫైనల్లీ. సో ఫైనల్లీ వి గాట్ దిస్ కార్. సో ఈ కార్ వచ్చేసింది మనకి. రెంటల్ కార్ బుక్ చేస్తే డాట్ చార్జర్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడి నుంచి సిటీలోకి వెళ్ళిపోదాము. ఏదో ఒకటి తినేసి డెత్ వ్యాలీకి స్టార్ట్ అవుదాము.